దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ అన్న వాళ్ళందరూ ఒకసారి చూద్దాం. ఇర్మియా 29వ అధ్యాయము 11 నుంచి 13 దాకా చదువుకుందాం. బైబిల్స్ అన్న ఒకసారి చూడండి. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు ఎవరైనా మైక్లో చదివి సహాయం చేయండి. నాకు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. చాలు తల్లి. చూడండి, ఇక్కడ మన వాక్య భాగంలో ఏముందంటే, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. నిజమే, ఎందుకంటే దేవుడు సమస్తం ఎరిగినవాడు. రాబోవు కాలమందు కూడా ఆయన మన జీవితాలు ఎలా ఉంటాయో కూడా అన్నీ ఎరిగినవాడు. నిజమే, మనకి జరిగిపోయిన సంఘటనలు తెలుసు. రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి తెలియదు. అవునండి, వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించి కూడా దేవునికి అన్నీ కూడా తెలుసు. నిజమే, ఎవరో ఏ కుటుంబంలోంచి రాగలుగుతారో అనేక ప్రవక్తల ద్వారా ముందుగానే దేవుడు తెలియచేశాడు. యేసు ప్రభు పుట్టుకుని గురించి కూడా ముందుగానే ప్రవక్తలు చెప్పారు. అలాగే దేవుడు ప్రతి విషయంలో కూడా ఏది జరుగుద్దో ఏది జరగదో అలాగే మనకు ముందుగానే దేవుడు తెలియజేసింది ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి మళ్ళా తిరిగి రానై ఉన్నాడు. ఏ విధంగా రానై ఉన్నాడో సూచనలు కూడా దేవుడు తెలియజేశాడు. దేవుని రాకడను గురించిన అనేక సంగతులు కూడా ముందుగానే మనకి అవన్నీ కూడా లేఖనాల్లో మనకి దేవుడు భద్రపరిచి మనం ఈరోజు చదువుకుంటాక మనకు అవి అర్థమవుతుంది. నిజమే, ఎందుకంటే ఆ రాకడను గురించిన అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిరీక్షణ లేని జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జరిగిన సంగతులు మనకు తెలుసు, కానీ జరగబోయే సంగతులు మనకు తెలియదు. జరగబోయే విషయాల గురించి కూడా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నాడు. ముందుగా చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఐగుప్తు ఆచారాలు పాటించబాకండి, మీరు ఇలాంటివి చేయకూడదు అని దేవుడు ప్రవక్తల ద్వారా ఎంత చెప్పినా ఎప్పుడైతే వాళ్ళ మాట వినలేదో బబులోనులో ఉన్న మరి సామ్రాజ్యంలోకి వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే బానిసలుగా వాళ్ళు వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, 70 సంవత్సరాలు వాళ్ళు బానిస జీవితం జీవించవలసి వచ్చింది. వాళ్ళు అంటే 70 సంవత్సరాలంటే ఒక మనిషి జీవిత కాలము ఇంచుమించుగా ఏ బతుకైపోయింది? బానిస బ్రతుకైపోయింది. జరగబోయే వాటి విషయాన్ని దేవుడు ముందే చెప్పాడు. అవును, ఎందుకంటే అంతకుముందు కూడా దేవుడు జరగబోయే విషయాలు అబ్రహాముకు తెలియజేశాడు. ఆదికాండం చూడండి ఒక్కసారి. మీరు ఆదికాండంలో ఒక మాట మీరు చూపిస్తే 15వ అధ్యాయం 13 నుంచి 16 దాకా చదువునాను. ఆదికాండము 15వ అధ్యాయము 13 నుంచి 16 దాకా. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పాను. అంటే జరగబోయే సంఘటనలు అన్నీ కూడా ముందు అబ్రహాము దేవుడు చెప్పాడు. 400 సంవత్సరాలు నీ సంతతి వారు ఏమవుతారు? బానిసలుగా అవుతారు. అంటే ఎన్నో సంవత్సరాల ముందు జరగబోయే విషయాలు కూడా ముందు దేవుడు ఏం చేశాడు? తెలియచేశాడు. అంటే మనము నీ భవిష్యత్తును చెప్పగలిగిన దేవుని ఆరాధిస్తాను. మనం ఆరాధించే దేవుడు ఎవరో? నీ భవిష్యత్తును. అందుకనే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడుకో, ఆ వాగ్దానాలను చేత పట్టాలి. ఏం చేయాలి? నువ్వు ఆ వాగ్దానాలను పట్టుకోవాలి. ప్రభువా, నాకు ఈ వాగ్దానం ఇచ్చావు. కొన్నిసార్లు డాక్టర్ గారు అంటారు, అమ్మ చెప్పలేమంటారు,
నువ్వు అలాంటి టైంలో కూడా ఏమనాలి తెలుసా? ఆ వాగ్దానాన్ని, ప్రభా ఉదయం వచ్చే వరకు నన్ను ఎత్తుకుంటున్నావు కదా, నన్ను సంకబెట్టుకుంటున్నావు కదా, మరి డాక్టర్ గారు ఏంటి ఇట్లా అంటున్నాడు? నీ వాగ్దానం నేను పట్టుకున్నాను ప్రభా. మనం ఎప్పుడైతే నీకు ఏదైతే దేవుడిచ్చిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని నువ్వు పట్టుకుని దేవుని సన్నిధిలో నువ్వు అడగట్టే దేవుడు మళ్ళా నీకు మళ్ళా ఏమిస్తాడు తెలుసా? జీవాన్ని పంపించగలిగిన దేవుడు అండి. అవునండి, మరణము నుంచి జీవములోనికి దాటించగలిగిన దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. అవునండి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. అవునండి, దేవుడికి అన్నీ తెలుసు. ఒక రోజున యాయీరు వచ్చి, అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉందయ్యా, నా కుమార్తెను బ్రతికించు అంటాడు. అలాగే మొత్తానికి ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఎదురొచ్చి అంటారు, అయ్యా ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకు నువ్వు శ్రమ పెట్టవద్దు అంటాడు. కానీ ప్రభు అంటారని తెలుసా? విశ్వాసంతో అక్కడికి వెళ్ళి చూసారా, అక్కడ గొల్లుగా ఏడ్చున్న వారందరిని కూడా బయటికి పంపించేసేసి అక్కడ పేతురు, యోహాను, యాకోబు ఆ ముగ్గురుతో కలిపి ప్రభు లోపలికి వెళ్ళారు. ఆ తల్లిదండ్రులు తీసుకుని అక్కడ చిన్న ప్రార్థన చేశాడు. చిన్నదానా లెమ్ము. ఏమన్నారు ఆయన? చిన్నదానా లెమ్ము అంటే చూడండి, విశ్వాసంతో మాట్లాడారు. అంటే వాళ్ళకి అనుకుంటున్నారు నా కుమార్తె చనిపోయింది. లిటరల్గా అది మనకు డాక్టర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా చనిపోయింది. కానీ ప్రభు దృష్టిలో అది ఎలా ఉంది? నిద్రిస్తున్నట్లుగానే ఉంది. ప్రభువుని కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? చనిపోయిన సంగతి మాకు తెలియదా, మేము ఊర్లో ఇంత ఫేమస్ డాక్టర్లం కదా మేము అనుకోవచ్చేమో. కానీ దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. అవునండి, జరగబోయే విషయాలు మనకు తెలియదండి. వాళ్ళు అనుకుంటున్నారు అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసేసుకున్నారు. నిజమే, మార్త మరియ కూడా ప్రభు కౌరంపారు, కానీ జరగబోయే విషయాలు మార్తకు మరియకు తెలియదు వాళ్ళకి. ప్రభు 4 రోజులు ఆలస్యంగా వచ్చిన తర్వాత, అయ్యా ఈ ముందు వస్తే నా తమ్ముడు బ్రతికేవాడు కదా, నా సహోదరుడు బ్రతికేవాడు కదయ్యా, నువ్వు ఎంత ఆలస్యంగా వచ్చేవేంటయ్యా అని అంటుంటే, మార్త నువ్వు నమ్మితే చూస్తావు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచితే ఆ చనిపోయిన మీ తమ్ముడు కూడా బ్రతుకుతాడని చెప్పాడు దేవుడు అక్కడ. చూడండి, ఎప్పుడైతే వాళ్ళకున్న కొన్నిసార్లు మామూలుగా జనరల్గా అవిశ్వాసం ఉండొచ్చేమో, కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రభుతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న మాట అన్నారంటే, లాజరు బయటికి రా అన్నారు. ఏమన్నారు అక్కడ? లాజరు బయటికి రా అన్నారు. ఎందుకంటే దేవుని స్వరం అంట బలమైందంట. అలాగే దేవుని స్వరం ఎలాంటిదంట? ప్రభావం కలిగినది ఉంటుందంట. దేవుని స్వరము ఎప్పుడైతే ఆ లాజరు, చనిపోయిన లాజరు, 4 రోజులు కుళ్ళిపోయిన లాజరు విన్నాడో, లాజరు ఎలా ఉన్నాడట? అక్కడ రాయబడింది, ప్రేత వస్త్రములు కలిగిన వాడై. ఎలా ఉన్నాడట? ప్రేత వస్త్రములు కలిగిన వాడే లేచి వచ్చాడంటండి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే బాడీకి నారబట్ట చుట్టేసేవాళ్ళు. ఇక కదలలేనట్టు పరిస్థితులు ఉండదు. ఎలా జరుగుద్ది అనుకుంటే అది మనుషులకు అసాధ్యమేమో, కానీ చెప్పండి దేవునికి సమస్తము సాధ్యం. అంటే దేవుడు ఏదైనా చేయగలిగింది దేవుడు అండి ఆయన. నిజమే. ఇంకొక మాట మీరు చూపిస్తా. హోషేయ గ్రంథం తిన్నొకసారి 2వ అధ్యాయము 14-15 వచనం చదువుదాం. హోషేయ 2వ అధ్యాయము 14-15 వచనం చదువుదాం. త్వరగా తీయాలి. హోషేయ 2వ అధ్యాయం 14-15 వచనాలు. అమ్మా మైక్ లేదా? పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి అరణ్యములో కొలిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను. ఆకోరు లోయ అంటే ఏం రాయబడిందండి? ఏముంది? శ్రమగల లోయ. అంటే ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ. మీకు ఇప్పుడు విన్నారా? ఆ పేరు అంటే ఎక్కడో గుర్తొచ్చినట్టు కొంత. ఆకోరు లోయ అంటే అది అంటే చూడండి, ఆకాను చేసిన పాపాన్ని బట్టి ఆ లోయలో తీసుకెళ్ళి అతని యొక్క కలిగిన సమస్తాన్ని కూడా ఏం చేశారు? ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ స్థలంలో ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపేసిన ఆ ప్రాంతముని ఆకోరు లోయ అంటారు. అంటే ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ, బాధపరిచిన లోయ. కానీ ఆ బాధపడిన లోయను కూడా దేవుడు ఏ లోయగా చేస్తున్నాడు?
అంటే నిరీక్షణ ద్వారముగా చేస్తాను అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం అందరము అలాగూ దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళమే. మనకున్న బాధలను బట్టి, మనకున్న కష్టాలను బట్టి, మనం ఎన్నో తిప్పలు పడి, మనం ఎన్నో చూసి, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి 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 కూడా ఇక ఎంత మాత్రం ప్రయోజనం లేదని అర్థమయ్యి మనం ఎక్కడికి వచ్చినప్పుడు యేసయ్య సన్నిధిలోకి మనం వచ్చాం. అవునండి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, అయ్యో నా పరిస్థితి అలా ఉండేది, నా జీవితం అలా ఉండేది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ శ్రమను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక నిరీక్షణకి ఒక ద్వారాన్ని తెరుస్తాడు. అవునండి. మనందరము కూడా ఒకవేళ ఈ లోకంలో కొన్ని శ్రమలు ఏమైనా ఉండొచ్చేమో, కానీ దేవుని సన్నిధికిలో మనం విశ్వసించినప్పుడు, రక్షణ పొందినప్పుడు దేవుడు అన్నాడు, నేనే మీకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాను. ఏ మార్గం అది? ఆ మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే. నా ద్వారానే మీరు ఎక్కడికి వెళ్తారు? పరలోకమునకు వెళ్ళటానికి నేనే ఆ మార్గాన్ని, నేనే ఆ ద్వారాన్ని. ఇప్పటి వరకు మీకు నిరీక్షణ లేని వారిగా ఎవరైనా ఉండొచ్చేమో, కానీ మీకు ఒక నిరీక్షణ ద్వారముగా శ్రమగల లోయను కూడా నేనేం చేస్తాను? ఒక నిరీక్షణ ద్వారంగా నేను చేస్తాను. అవునండి. దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు మనకు అప్పులు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, పిల్లల పెళ్లి సమస్యలు ఉండొచ్చు. ఒకవేళ ఏదన్నా కొన్నిసార్లు మనమే తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుని, స్వయం కృపరాధం అంటారు చూసారా, అట్లాగో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుని గోడకేసి కొట్టుకుంటూ నేను అనవసరంగా అనుకుంటాం కదా. కొన్నిసార్లు ఏదైనా తప్పు చేస్తే ఇలాగ ఏదైనా పొరపాటు చేసి ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేసేనే అని మనం కొన్నిసార్లు తర్వాత చేతులు కాలేక అన్నట్టుగా అలాగ కొన్నిసార్లు మనం ఎన్నో అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, శ్రమగల లోయను కూడా నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఈరోజు నీకు ఒక నిరీక్షణ ద్వారాన్ని నేను ఏర్పరుస్తాను అంటున్నాడు. అవునండి. ఏదైనా సరే యెహోషువ చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 17వ వచనం చదవను ఒకసారి. 18వ వచనం యెహోషువ 6వ అధ్యాయము 17, 18 వచనం చదవాలి గబగబా. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన చెప్పింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. చెప్పింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక చెప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు. చెప్పించబడిన దాన్ని మీరు ఏం చేయకూడదు? ముట్టకూడదు. అంటే దేవుడు ముందు చెప్తాడు, ఏదో జరగబోయే విషయాలు కూడా దేవుడు ముందు తెలియజేస్తాడు. మీరు ఇలాగ ఉండండి, ఇలా ఉండకూడదు. ఇప్పుడు వాక్యం అనేది మనకి ఎలా ఉంటుందంటే అద్దం లాంటిది. అద్దం ముందు వెళ్తే మన మొహం ఎలా కనపడుతుందో, దేవుని వాక్యము మనం చదువుతుంటే మనకి కొన్ని తెలియని విషయాలు కూడా మనకు దేవుడు బోధిస్తూ ఉంటాడు. అలాగే వింటున్నప్పుడు కూడా మన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అంటే కొన్నిసార్లు మనకు తెలియదు, అలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు అన్న సంగతి మనకు తెలియదు. తెలియక మనం ఇదివరకు అన్నిట్లో పాలు పంపులు పొందిన వాళ్ళమే. కానీ వాక్యము దగ్గరకు మనం వచ్చినప్పుడు మనం అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని దేవుడు చెప్తాడు. అవును. ఎందుకంటే మనము దేవుని చేత పిలువబడిన వారు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారము. అన్ని జనుల ఆచారాలు మీరు అభ్యసించొద్దు అన్నాడు. ఏం చేయొద్దన్నాడు? అభ్యసించొద్దు అన్నాడా? మరి కొన్నిసార్లు అన్ని జనులాగానే మీరు తప్పుగా అనుకోబాకండి. సహోదరులకి కొంతమంది సహోదరులు ఏం చేస్తారు? రాఖీ ఏదో కడతారు కదా, అంటే వాళ్ళు రక్షాబంధనాన్ని కట్టుకుంటారు కదా. వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు నా తమ్ముడు, నా అన్నయ్య నాకు కాపాడుతాడు అని అంటారు. నిజమే, కొన్నిసార్లు వాళ్ళ ప్రేమతో అలా పని చేయొచ్చేమో, కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆ రక్షకుడే నీతో ఉన్నప్పుడు, ఆ రక్షకుడే నీ తండ్రిగా ఉన్నప్పుడు ఆ రక్షణ, ఆ కాపుదల అనేది దేవుడిస్తాడు. లోకంలో తెలియని వారు ఏమనుకుంటారంటే నా సహోదరుడు నాతో అన్ని విషయాల్లో కూడా కేర్ తీసుకుంటాడు. నిజమే, తీసుకోవాలి. ఇప్పుడు కూడా మనము రక్షాబంధన కట్టినంత మాత్రాన కాదు, కానీ కట్టినా కట్టకపోయినా సహోదరులు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలా? ప్రేమగా ఉండాలండి. అన్నదమ్ములు కొన్నిసార్లు కొట్టుకుంటారు. అక్క తమ్ముళ్ళు కూడా ఏం చేస్తారు? కొట్టుకుంటారు. విన్నారు ఎప్పుడన్నా ఇంట్లో గొడవలు? అంటే చూడండి, కూసేపు ఎప్పుడన్నా బయటికి వెళ్తే ఇంట్లో ఎట్లా ఉంటుంది? అసలు మామూలుగా ఉండదు. కోపం వచ్చేస్తుంది అమ్మవాళ్ళు కొన్నిసార్లు. వీళ్ళకి చిన్నవాళ్ళు ఉందని అనుకుంటున్నారు, వాళ్ళు పెద్దోళ్ళు అయినా సరే వీళ్ళు ఏమనుకుంటున్నారు? గొడవలో పోటాడుతూ ఉంటుంటే తల్లిదండ్రులకి చిరాకు వస్తుంది.
అంటే మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క క్షేమాన్ని, దేవుని యొక్క కృపలో మనం ఉండాలి. అంటే జరగబోయే విషయాల్లో కూడా దేవుడికి అన్నీ తెలుసు. రేపు ఏం జరుగుద్దో మనకైతే తెలియదు, యాకోబు చెప్పినట్లుగా. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు నిజరా మనం ఎప్పుడూ కూడా భయపడవసరం లేదు. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నువ్వు ఏ విషయంలో భయపడవసరం లేదండి. అందుకని యవన మనసు అయితే నీ మీద ఆనుకున్ననో వారిని నేనేం చేస్తాను, పూర్ణ శాంతి గల వనగా నేను చేస్తాను. అంటే ప్రభువు మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో నీకు దేవుడు తెలియని నెమ్మదిస్తాడు. ఏమిస్తాడు? తెలియని నెమ్మదిస్తాడు. అంటే కొన్నిసార్లు టెన్షన్ పడతాం, భయపడిపోతూ ఉంటాం. నిజమే. మా ఇంట్లో మా ఇద్దరు, మా పాస్టర్ గారును హ్యాపీ టెన్షన్ పడతారు. ఇన్ని ఎలాగ అంటుంటారు. రాత్రి మా అమ్మాయి అంటుంది, నీకు నానా నేను చూసుకుంటాం, మీరు ఎందుకు టెన్షన్ పడతారు ఇవన్నీ అంటే, ఇంట్లో మేము ఉన్నాం కదా, నీకెందుకు టెన్షన్ పడతారు? ప్రస్తుతం మీరిద్దరు సంపాదించిన పరిస్థితులు లేరు కదా. సంపాదించేవాళ్ళే నెమ్మదిగా ఉన్నారు, సంపాదించిన వాళ్ళకి ఏమలా ఉంటుంది? టెన్షన్ పడుతున్నారు కదా. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఏదైనా టెన్షను ఎట్లాగా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనం ఆనుదారపడిన దేవుడు నమ్మదగిన దేవుడు. అదేనా? ఎందుకన్నాడు, నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా మా జీవితములో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా మా సంఘములో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. మనం ఆధారపడింది ఎవరి మీద? ఏదైనా చేయగలిగిన దేవుడు అండి. నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన. ఎవరైనా నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకు ఏదైనా చేయగలిగిన దేవుడు. మనం ఆధారపడింది దేవుని. అందుకని మనం ఆయన మీద ఆధారపడదు. ఈ లోకంలో మనుషులు అనుకోవచ్చు, మనుషులు చాలామంది హేళంగా మాట్లాడతారు. 42వ కీర్తనలకు ఒకసారి వెళదాం. 42వ కీర్తనలో ప్రజలు ఏమంటారంట? 3వ వచనం చదువు ఒకసారి. నీ దేవుడు ఏమాయనని, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు ఏమైపోయినాయి? అన్నపానములైనవి. అంటే నీ దేవుడు ఏమయ్యాడని నిత్యము వాళ్ళు అంటున్నప్పుడు అంట, రాత్రింబగళ్ళలో కూడా ఎలా ఉందంట? నిద్రలేని రాత్రులు అంట. ఏమంటది? నిద్రలేని రాత్రులు అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలో రాత్రిలో నిద్ర పట్టక చాలామంది కూడా వేదనతో కుంగిపోతూ ఉంటారు. అప్పులో వచ్చి ఎప్పుడన్నా తిట్టారనుకోండి, రాత్రులు ఎప్పుడన్నా వచ్చి పోటాడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? కొన్నిసార్లు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎప్పుడు కూడా ఇలాంటి ఫేస్ చేయనప్పుడు కొన్నిసార్లు చాలా వేదనతో కుంగిపోతూ ఉంటారు. అందుకని మనం కొన్నిసార్లు మనం ఆధారపడవలసిన వాని మీద ఆధారపడాలి. అందుకని వాక్యం ఏం చెబుతుంటే, మనుషులు నమ్ముకుంట కంటే రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవునండి. మనం ఆధారపడేది దేవుని మీద, మనుషుల మీద ఆధారపడతాం కాదండి. ప్రభువు మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, నిజమే, ఆ ఎరుకో ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ఏమన్నా తెలుసా? మీరు 6 సార్లు, ఎన్నిసార్లు? 6 సార్లు ఆ ఎరుకో చుట్టూ అలా తిరగండి అన్నారు. చూడండి, ఎవరైనా బుల్డోజర్లు కానీ సుత్తి శానాలు వేసుకొని వెళ్ళి గోడలు పడేస్తారు. కానీ ఎవరైనా కనుక గోడ చుట్టూ తిరిగితే
గోళ్ళ పడిపోయేటట్టుగా మీరు ఎప్పుడైనా విన్నారా? నిజమే. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇంకొక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. యెహోషాపాతు చూడండి, 2వ దినవృత్తాంతంలో, నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవే నాకు దిక్కంటూ ప్రార్థన చేస్తాడు. అక్కడ 2వ దినవృత్తాంతాలు చూడండి ఒకసారి, 20వ అధ్యాయంలోకి వెళదాం. 12వ వచనం చదువునాను ఒకసారి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు కూడా మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. ఏం చెయ్యాలో మాకు తోచట్లేదయ్యా, నీవే మాకు దిక్కు. మనం ఆధారపడవలసిన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మనం ఏమనుకుంటామంటే, రేపు ఆ చేను పంట పండంగానే కట్టేద్దాం అనుకుంటాం. గేద ఈయనమోపుకు వచ్చింది, సూడి మీద అమ్మేస్తే 1,00,000 రూపాయలు వచ్చేసి అది ఇంకో దానికి తీర్చేద్దాం అన్నట్లుగా, ఈ చెరువు పట్టంగానే ఇంకొక బాకీ తీర్చేద్దాం అన్నట్టుగా మనం ఎన్నో అనుకుంటాం. కానీ అనుకున్నట్టుగా జరుగుతాయా? జీవితం అంటే ఏంటో తెలుసా? నువ్వు అనుకున్నా అనుకోకపోయినా జరిగేదాని ప్రకారం మనం జీవించడమే జీవితం. అది ఎలా నడిస్తే అలా మనం వెళ్ళటమే. మనం అనుకున్న ఏనాడు జరుగుతాయా? మనం అనుకున్నట్టయితే మనకు పెద్ద గ్రాఫ్ వేసేసుకుంటాం. మనం అలా ఉండాలి, ఎలా ఉండాలో మొత్తం మనం అనుకుంటాం. మనం అనుకుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇంట్లో పుట్టాలి అనుకుంటాం మనం. లేదంటే అవసరమైతే అంబానీ గారి ఇంట్లో పుడితే బోడంతమంది మా నాన్న పెళ్ళి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. మనకు ఆ ఛాన్స్ ఇస్తే మనం రకరకాల ఆలోచనలు కలుగుతాం. అర్థమైందా? అవకాశం మనకు లేదు. దేవుడు మనకి ఎక్కడ ఎవరి ద్వారా ఎలా ఇవ్వాలో ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మనకు కావలసిన విధంగా నీ జీవితాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగానే జరిగిస్తాడు. అవును, ఇర్మియాతో కూడా ఒక మాట అన్నాడు. 1వ అధ్యాయంలో చూడండి ఒక్కసారి. ఇర్మియాతో ఏమన్నాడు? దేవుడు నిజంగా ఒక వ్యక్తిని ఆయన పుట్టించే ముందే అతని గురించి ముందే ప్రవచిస్తున్నారు. అక్కడ 4వ వచనం 5వ వచనం చూడండి ఒకసారి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. గర్భము నుండి బయలుపడక మునిపే బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడిని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. పుట్టక ముందే ఒక వ్యక్తిని గురించి దేవుడు ప్రవచిస్తున్నాడు. రాబోవు కాలమందు జరగబోయే విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. అవునండి. ఏ వ్యక్తి ఎలా ఉంటే కొన్నిసార్లు నమ్మరు. జకర్యా నమ్మాడా? ముసలి వయసులో నీకు కుమారుని ఇస్తున్నా అంటే ఏమన్నాడు? అయ్యా ఇది ఎలా సాధ్యమయ్యా, ఇది ఎలా సాధ్యం? దేవదూత వచ్చి చెప్తున్నా మనవడు నమ్మట్లా. నువ్వు బిడ్డను కనే వరకు నువ్వు మౌనిగా ఉంటావు అంటే అర్థం ఏంటి? అక్కడ ఇప్పుడు దాకా నువ్వు లొల్లలా మాట్లాడుతున్నావేమో కానీ మాట్లాడటానికి నీకు మాటలు రావు. నిజమే. ఎందుకంటే నమ్మలేదు. బిడ్డ పుట్టిన తర్వాతే అతను నోరు తెరవబడింది. కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలు కూడా నువ్వు నమ్మితే ఆ కార్యాలు చూస్తావు. మార్కు 16:17 ఏముంది చెప్పండి? నమ్మిన వారి వల్లనే. ఎవరి వల్ల అంటే అవి చెప్పండి? నమ్మిన వారి వల్లనే ఈ సూచక్రియలు కనబడతాయి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. నువ్వు నమ్మితే ఆ కార్యాలు చూస్తావు. మన సొంత శక్తి మీద ఏది చేయలేం. మనం ఆధారపడిన దేవుడు పరలోకపు తండ్రి, సమస్తం ఏదైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. అవునండి. మనము ఊహించని కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆ కాలంలో అనుకున్నాం మందిరం కట్టడానికి. మా నాన్నగారు కూడా అదే అన్నారు. మందిరం కట్టేటప్పుడు నువ్వు ఎక్కడా ఏది విషయంలో రాజీ పడొద్దు. అప్పుడున్న అవసరాలను బట్టి ఆ కాలంలో దేవుడు అలాగూ సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. నిజమే.
ఈ రోజున మనం అనుకోవచ్చు, దేవుని మన మీద మనం ఆధారపడినప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు అడుగు వాటికంటే అంట ఊహించు వాటికంటే కూడా అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన తండ్రి. నిజమే, నేను ఒకటి అదే నమ్ముతా. నా తండ్రి ఇప్పుడు నా దగ్గర లేకపోవచ్చేమో, కానీ ఆ స్థానంలో ఆయన తీసుకున్నాడు. నా తండ్రి స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. సామాన్యంగా మనం ఏమడుగుతాం, ఎవరి మీద ఆధారపడతాం? ఏం చేయాలన్నా మమ్మీ మీద, డాడీ మీద ఆధారపడతాము. మమ్మీ డాడీ ఉన్నప్పుడు వీళ్ళకి ఏం బాధలేదు. టెన్షన్ అంతా ఎవరు పడతారు చెప్పండి? మమ్మీ డాడీ టెన్షన్ పడతారు. మమ్మీ ఒక 50,000 ఫోన్పే కొట్టు, డాడీ నువ్వు చెప్పు అన్నారంగానే ఈయన బుర్రగొక్కుండా సరే ఏం చేయాలి చెప్పండి? పిల్లలు ఇబ్బంది పడుతున్నాడేమో, ఆడు ఏ పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాకి ఇష్టపడతారు. అందుకని మీరు చెడ్డవారయ్యండి చెప్పండి, మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా నీ పరలోకపు తండ్రి అయినా ఎవరైనా, నీ పరలోకపు తండ్రి లోకంలో మనుషులందరికీ దండాలు దాసాలు పెట్టుకుని డొల్లుతూ అర్థమైందా? ఎన్నెన్నో తిప్పలు పడతారు, కానీ ఆయన నీ తండ్రి. యేసయ్య ఎవరో చెప్పండి? నా తండ్రి. చెప్పండి మీరు, యేసయ్య నా తండ్రి అని చెప్పండి. యేసయ్య నా తండ్రి. అవును, ఎప్పుడైతే యేసయ్య మనకు తండ్రిగా ఉంటాడో నీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అర్థమైందా? నీవు మొర వినటానికి ఈ ఫోన్ సిగ్నల్ ఎక్కడైనా అందకపోయినా అక్కడ మాత్రం 24/7 అంటారు మెడికల్ షాప్లో. 24/7 లాగా దేవుడు నీ కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు అండి ఆయన. అందుకని నాకు మొర్ర పెట్టుము, నేను నీకు. దేవుని సన్నిధిలో నువ్వు మొర పెడితే నీ ప్రార్థన దేవుడు జవాబిచ్చే దేవుడు అండి ఆయన. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్య సాధ్యమే. ఆ ఎరికో ప్రాంతాన్ని జయించడానికి వాళ్ళకి అసాధ్యమే, కానీ దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క కార్యము నిజమే, ఊహించలేవండి. అందుకని ఎరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాహాబుని వేసామని తెలుసా? అయ్యా మీ దేవుడు ఆకాశం ముందు ఉన్న దేవుడే, భూమి మీద కూడా దేవుడే. అనేక మంది ద్వారా మేము విన్నది ఏంటంటే, మీరు వచ్చే మార్గంలో అంట సముద్రం అంట ఏమైపోయిందంట, 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయిందంట. మీరు వచ్చే మార్గం అంట 6 నేల మీద మీరు నడిచి వచ్చారన్న సంగతి మాకు తెలిసింది. అలాగే ఫరో సైన్యం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలో మునిగిపోయింది. ఇలాంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడు మీరు కలిగి ఉన్న దేవుడయ్యా. నాకు ఒక నమ్మకం ఉందయ్యా, ఎరికో ప్రాంతపు గోడలు కాదు, ఎరికో చుట్టూతో ఇంక ఎట్లాంటి ఎట్టినా సముద్రమే పారిపోతే ఈ గోడ ఆగుద్దా? మిమ్మల్ని చూసి సముద్రమే వెనక్కి వెళ్ళిపోయింది. మీ దేవుడు మీకోసం ఏదైనా చేయగలిగిన దేవుడు. అవునండి, రాబో కాలముల గురించి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? నీకోసం దేవుడు ఏదైనా చేయగలిగాడు. ఆకోరు లోయను, శ్రమగల లోయను కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక నిరీక్షణ ద్వారంగా దేవుడు చేస్తాడు. అసాధ్యమని ఏది లేదండి. దేవుని సన్నిధిలో కొన్నిసార్లు అనుకోవచ్చు, దేవునికి అసాధ్యమని ఏది లేదు. ఎలా చేయగలిగిందో అంటే నువ్వు నమ్మితే ఆ కార్యం చూస్తావు. అర్థమైందా? నా నామమ్మన మీరు దయ్యాలు ఎలగొడతారు, నా నామమ్మన మీరు రోగుల మీద చేతులుంచిన వారు స్వస్థత పొందుతారు. అవునండి, ఒకవేళ హానికరమైన ఏదైనా తీసుకున్నా అది ఎంత మాత్రం మీకు హాని చేయదు. అవునండి, ఒకే ఒక ధైర్యం, ఒకే ఒక ఆధారము, మనం నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడని సెలవిచ్చిన దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా. ఎక్కడికన్నా వీళ్ళు లోకంలో మీరు చూడొచ్చు, అండి ఏరోప్లేన్ ఎక్కితే పడిపోతున్నాయి అంటే అసలుకి లోకంలో జరగవచ్చేమో, నిన్ను బట్టి విమానం పడిపోయేమనం కూడా ఆగుద్ది. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలిగింది దేవుడు నీకోసం. అవునండి, తన బిడ్డల చుట్టూ వాక్యం ఏం చెప్తుంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలని వారిని రక్ష. దేవుని యందు నువ్వు భయభక్తులు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, నువ్వు గుండె మీద రాయే చక్కగా ప్రశాంతంగా పడుకోవచ్చు. నాకు ఇది జరుగుద్దని భయం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను కారులు వేసుకుని టైంకి వస్తున్నానే, ఒక్క 5 నిమిషాలు కూడా ఎక్కడ ఆలస్యం అవ్వకోకుండా, అది నా టాలెంట్ అంటారా ఏంటి?
ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రాత్రిగాడైనా ప్రయాణం చేస్తూ టయానికి వెళ్ళిపోతున్నానంటే అది నా టాలెంట్ కాదు. ఏదైనా కుక్క అడ్డం రావచ్చు, పిల్లి అడ్డం రావచ్చు, ఒకవేళ గబుక్కుని బండివాడు ఎవరినన్నా అడ్డం పెట్టవచ్చేమో, కానీ ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి నేను కారు తోలుతున్నా దేవుడు నాకు ఏ రోజున కూడా ఎక్కడ అపాయమో జరగనివ్వలా. అంటే చూడండి, మనం ఆధారపడవలసిన మీద ఆయన మీద ఆధారపడాలి తప్ప నాకు తెలుసు నేను పెద్ద సీనియర్ని, అర్థమైందా? మన సీనియారిటీ ఎక్కడ పనిచేయదండి, మన జ్ఞానం ఏది పనిచేయదండి. కొన్నిసార్లు రెప్పెట్టబడిందా కన్ను ఎక్కడుంటావు తెలుసా? కాళ్ళు 2 తేలేస్తుంది కారు, నువ్వు ఎక్కడున్నావు నీకు అర్థం కాదు. అక్కడ ఒక్క నిమిషం ఎప్పుడైనా నీ కన్ను కనుక అలాగ నిద్ర మగత వచ్చిందంటే ఆ బండి ఎటులుద్దో కూడా తెలియదు. అవునండి, మన దేవుడు నిన్ను కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. ఆయన నీ యొక్క క్షేమం ఎరిగిన దేవుడు, నీకు ముందుగా ఆయన దూతలు పంపించే దేవుడు అండి ఆయన. అందుకని మనం ఆధారపడవలసిన ఆయన ఆధారపడాలి. రాహాబని వేశ్య ఏమంటుంది తెలుసా? అయ్యా మీ దేవుడు ఆకాశం ముందు ఉన్న దేవుడే, భూమి అందు కూడా, మీ మధ్య ఎట్టి వారికి కూడా ధైర్యం అనేది చాలదు. ఒక మాట అడిగింది, అయ్యా మీరు ఎలాగో జయిస్తారన్న సంగతి నాకు తెలుసు, ఒకసారి నేను మీకు మేలు చేసిన దాన్ని బట్టి నా ఇంటి వారందరిని కూడా ఒక్కసారి జ్ఞాపం చేసుకో. ఒక నిరీక్షణ ద్వారం అక్కడ దేవుడు తెరిచాడు ఆ అమ్మాయికి. నిజమేనండి, ఆ ఎరుకో ప్రాంతంలో అన్నిటినీ కూడా దేవుడు ఏం చేసేయమన్నాడు చెప్పండి? తీసేయమన్నాడు. ఎవరో బ్రతకటానికి వీల్లేదు ఇక్కడ. ఎరుకో ప్రాంతంలో మొత్తం తీసేవేమన్నాడు దేవుడు. అది శపించబడినది, శపించబడిన దానిలో ఏది మీరు ముట్టుకోవద్దు, ఏది తీసుకోవద్దు, ఖండితముగా దేవుడు చెప్పాడు. కానీ అనేక కుటుంబాలు శపించబడిన జీవితంలో జీవించిన రాహాబ్ అనే వేశ్యకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక నిరీక్షణ ద్వారాన్ని దేవుడు చేశాడు. శ్రమగల లోయ గుండా వెళ్ళవలసిన రాహాబుని దేవుడు ఒక నిరీక్షణ ద్వారాన్ని తెరిచాడండి. తను ఎప్పుడు ఊహించుండదండి. తనకన్నా మంచివాళ్ళు ఎంతోమంది ఉన్నారు, గొప్పవారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఆ ఎరుకో ప్రాంతంలో దేవుడు అద్భుతం జరిగించాడండి. నిజమేనండి, దేవుడు మనకు కొన్నిసార్లు జరగబోయే విషయాలు మనకేంటో తెలియదు, కానీ నువ్వు చేసే ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఒక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. నీ ముందు ఒక ప్రణాళిక ఎరిగిన దేవుడు, అనేక ద్వారాలు ఏదైనా చేయగలిగిన దేవుడు, నీకోసం ఏదైనా చేయగలిగిన దేవుడిని మనం ఆధారపడ్డాం కాబట్టి మనం నమ్మగలిగిన దేవుడు అండి. అందుకనే యెహోషాపాతు, అయ్యా నిన్నే మేము నమ్ముకున్నామయ్యా, నీవే మాకు దిక్కయ్యా, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఒకటే చెప్పాడు దేవుడు, గాయకులు ఏర్పరిచి దేవుని స్తుతించు అన్నాడు. ఏం చేయమన్నాడు? గాయకులు ఏర్పరిచి మీరు ఏం చేయమన్నాడు? దేవుణ్ణి స్తుతించమన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారో దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ స్తుతించిన సమయంలో వారి మీదకు యుద్ధానికి వచ్చిన వారు ఒకరికొకరు వాళ్ళే యుద్ధం చేసుకుని అందరూ చచ్చిపోయారు. ఒకరికొకరు వాళ్ళే యుద్ధం చేసుకున్నారు, వాళ్ళనే ఒకరికి మొదలైపోయింది. అరే వీళ్ళంతరా ఇశ్రాయేల్ ప్రజలు, రేపొద్దున మనకి వాటా తగ్గిపోద్దని చెప్పేసి వచ్చిన నలుగురిలో వాళ్ళే కొట్టేసుకుంటే అక్కడ వాళ్ళ శత్రువులందరూ చచ్చిపోయారు. చూడండి, కొన్నిసార్లు మనకి దేవుడు నీ కోసం కొన్ని ఏదైనా చేయగలిగింది దేవుడు. ఎలాంటి అద్భుతం అంటే, వాళ్ళు వెళ్ళి అక్కడ 3 రోజులు పట్టిందంట. అక్కడ శత్రువుల యొక్క వాళ్ళు అవన్నీ బంగారం కానీ వెండి కానీ అవన్నీ తీసుకుంటానికి 3 రోజులు పట్టిందంట. అంటే ఉచితముగా దేవుడు ఎంత అద్భుతం చేశాడు తెలుసా? ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగుయా ఆ గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగుయా ఆ గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి
కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అవునండి, దేవుడు మన ప్రధాన కాపరిగా ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు మనకు కొంచెం అందమండి, ఊహించలేము మనం. హిజ్కియాకైతే ఒక రోజున ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా రబ్షాకేకి ఇలా మాట్లాడుతున్నాడు, అష్షూరు సైన్యం మా మీదకి యుద్ధానికి వస్తుందని ఇలా మాట్లాడుతున్నారు, అయ్యా నీవు మాకు ఉన్నావయ్యా అని చెప్పి ఏదైతే తను డిమాండ్స్ ఇవన్నాయో అవన్నీ ఉత్తరం మీద రాసుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలోకి వెళ్ళాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ ఉత్తరం పరిచి, అయ్యా ఇలా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు చూచుతున్న దేవుడు కదా ప్రభా, నా మీద వేస్తున్న మాటలు ఏంటి, రంకెలు విని నువ్వు చూస్తున్నావు కదా, ఇవన్నీ నువ్వు వింటున్నావు కదా, నీ బిడ్డలమైన మా పక్షాన్ని ఉంటాన్నావు కదా ప్రభా అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రాత్రి ఒక దూతను పంపించాడన్న. అష్షూరు సైన్యంలోకి ఆ దూత జొరబడి 185,000 మందిని సంహరించిందంట. ఎంతమందిని? ఒక్క రాత్రిలో 185,000 మంది సైన్యం చనిపోతే చూడండి ఎలాంటి ఊహించలేమండి కొన్నిసార్లు. అంటే నీ కోసం దేవుడు తన దూతను కూడా పంపించాడు. ఆ రోజున్న దేవుడు ఈరోజు లేడా? ఆ రోజు చేసిన కార్యాలు ఈరోజు చేయడా? మరి వాక్యం వింటున్నాం కదా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా, ఆయన మారని దేవుడు కదా, ఆయన నీ కోసం ఏదైనా చేయగలిగిన దేవుడే కదా ఆయన. అందుకని మనం ఆధారపడవలసిన మీద ఆధారపడాలి. శ్రమగల లోయను ఒక నిరీక్షణ ద్వారంగా దేవుడు చేస్తున్నాడు. ఆ కోరు లోయను నీ కొరకు దేవుడు ఒక నిరీక్షణ ద్వారంగా దేవుడు చేసే దేవుడు అండి ఆయన. నీ ముందు ఏ సమస్య ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా మనం ఆధారపడగలిగిన ఆయన మీద మనం ఆధారపడవాలి తప్ప ఈ లోకంలో మనం మనుషుల మీద ఆధారపడడం కాదండి. ఇంకో చోట కీర్తన గారు రాశాడు, 146వ కీర్తన చూడండి ఒకసారి. 146వ కీర్తన 7 నుంచి చదవండి ఒకసారి 9 వరకు. చూసారా, ఇక్కడ రాయబడిన మాటలు ఏముందంటే, ఆయన మాట తప్పని వాడు, బాధపరచబడే వారికి ఆయన ఏం చేస్తాడు? ఆయన న్యాయము తీరుస్తాడు. ఆయన మాట తప్పడు. నీకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన మాట నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పడానికి నరుడు కాదండి ఆయన. అందుకని 5వ వచనంలో ఇంకో మాట రాయబడింది అక్కడ పైన, ఏముందో తెలుసా? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద వాడు ధన్యుడు. ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. నిజమే. మనం ఈ లోకంలో అధికారులు కొన్నిసార్లు మాటలు చెప్పొచ్చు, రేపు గెలిచినాక మీకు అందరికీ కూడా అనొచ్చు 10 సెంట్లు ఇస్తామంటే. అంటే కొన్నిసార్లు ఇక మనం ఏదైనా సరే వాగ్దానం ఇచ్చినప్పుడు కొన్నిసార్లు అనుకోవచ్చేమో, కానీ వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? నెమ్మదిగా ఎప్పుడు 5 సంవత్సరాలు అయ్యేలోపు కొన్నైనా మరి చేయకపోతే ఇంటికి వచ్చినప్పుడు అడుగుతారా లేదా జనాలు చెప్పండి. అందుకనే కొన్నిసార్లు మనకి ఏదైనా వాళ్ళు వాగ్దానం ఇచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలతను బట్టి చేస్తారు, కొన్ని వెంటనే చేయగలిగిన మాత్రం వాళ్ళు చేస్తారు. అంటే చూడండి, కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీ జీవితంలో కొన్ని వెంటనే చేస్తాడు, కొన్ని ఆలస్యంగా కూడా చేస్తాడు. అవును, మనం అనుకోవచ్చు కొన్నిసార్లు, నాకు ఇలా అన్నా ఒక వాగ్దానం ఇచ్చేవిగా నా జీవితం ఎందుకు జరగట్లేదు అనుకోవచ్చు. కొన్నిసార్లు దేవుడు నీకు వెంటనే ఇస్తే నువ్వు మళ్ళా లోకంలో కలిసిపోతావని కొన్నిసార్లు నేను వెంటనే స్వస్థపరచడం, నీకు వెంటనే నీ జీవితంలో కొన్ని కార్యాలు చేయడు, కానీ ఆయన కృపలో ఆయన తగిన సమయంలో
నీ కొరకు ఆయన చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అవునండి. అబ్రహాముని పిలిచాడు కదా, మరి అబ్రహామునికి వెంటనే పిల్లలు ఎవడిచ్చాడా? మరి విశ్వాసుల తండ్రికి అయినా అంత పెద్ద ఆయనకే దేవుడు ఏం చేశాడు? పరీక్షల మీద పరీక్షలు పెట్టాడు, అన్నీ విడిచిపెట్టేశాడు. దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టి వచ్చిన ఆయనకే ఆలస్యమైంది. మరి మన విశ్వాసంలో చెప్పండి, ఏమనుకున్నాం మనం? నాకేం జరిగిందండి? జనాలు అంటారు, మీ దేవుడు ఏమయ్యాడు? నమ్ముకున్నావుగా, దాంట్లో దిగేవుగా, అదేననేది. ఎన్నో అంటారు మనుషులు. ఒకటి, నువ్వు ఆధారపడవలసిన మీద ఆయన పూర్తిగా ఆధారపడుతూ నేర్చుకోవాలి. మనం ఇప్పుడు కూడా మనము ఎలా ఆధారపడాలంటే, మనము దేవుని మీద పూర్ణ హృదయంతో మనం ఆధారపడుతూ నేర్చుకోవాలి. జరిగితే జరుగుద్దేమోలే, చూద్దామని అంటాం కాదండి. యెహోషువ విశ్వాసం ఎట్లాంటిదో తెలుసా? అయ్యా, మేము శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు, సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యా లోయలో ఆగిపో. అదేంటో పక్కన సుబ్బారావు వెంకటేశ్వరరావు చెప్పినట్టు చెప్తున్నాడు, నాకు అర్థం కాలేదు అసలుగా. నువ్వు అక్కడ ఆగరాని ఫోన్ చేసి సెల్ ఫోన్లో చేసి చెప్పినట్టుగా, రేయ్ నువ్వు అక్కడ నుండు, నువ్వు ఇక్కడ ఉండరా అని ఫోన్ చేసి చెప్పినట్టుగా చెప్పాడండి. ఆయన విశ్వాసం గొప్పదా కాదా? కొన్నిసార్లు మనకు అలాంటి విశ్వాస వీరులను చూసినప్పుడు మన ఆత్మీయమేటు అబ్బో ఎంతో లెవెల్ చాలా తగ్గిపోయింది అనిపిస్తూ ఉంటుంది. అవునండి, మన ముందు వాళ్ళు నడిచిన వారు, వాడి విశ్వాసం చాలా గొప్పదండి. శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు, సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలో లాగిపో, ఊరు పేరుతో సహా చెప్పారు. ఇంకెక్కడన్నా కదిలితే అక్కడికి అవకాశం ఉందా? చూడండి, మన ముందు నడిచిన విశ్వాస వీరులు బట్టి ఇంత ధైర్యంగా నా కుమారుడు చెప్పాడు. దేవుడు కూడా ఏం చేశాడని, అయ్యా నువ్వు ఆగకూడదని చెప్పావుగా నాకని సూర్యుడు వెళ్ళి దేవుడు చెప్పుంటాడు. చంద్రుడు కూడా, అయ్యా మా పని మేము ఇప్పుడు చేయాలన్నా కదా అన్న. మరి నీకు ఎలా వినపడింది? నాకు వినపడింది అయ్యా అంటే, నా పేరు చెప్పాడు కదయ్యా, అసలు మిమ్మల్ని పర్మిషన్ అడుగుదాం అనుకున్నా. నా కుమారుడు అడిగితే చేయాల్సిందే. నా కుమారుడు నేను నడిపించిన నాయకుడు, నా కొరకు బ్రతుకుతున్నవాడు. నేను వాగ్దానం ఇచ్చానయ్యా, మోషేకు తోడుకున్నట్టుగా నేను నీకు తోడుకుంటాను, నేను విడువాను, ఎడబాయను, నిబ్బరమ్మగలిగి ధైర్యంగా ఉండమని నేను చెప్పాను. నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్న వ్యక్తయ్యా, వాగాల్సిందే అన్నాడు. ఎంతసేపు అయ్యాంట? శత్రువుల మీద పక్క తీర్చుకోమన్న వరకు అన్నాడు. అయ్యా అన్నాడు, ఈ పోరాటం ఎప్పుడు ఆగుద్దయ్యా, ఈ యుద్ధం ఎప్పుడు ఆగుద్దయ్యా? అది ఎప్పటికి అయ్యే వరకు అప్పుడు వరకు వాగాల్సింది. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు అండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. జరగబోయే సంగతులు, అందుకనే రాబోవు సంగతులన్నీ కూడా దేవుడు ఒక నిరీక్షణ మనకు ఉంచాడు. ఇవన్నీ జరిగిన విషయాలు ఎంత సత్యమో, రేపు దేవుడు రానయ్య ఉన్నది కూడా అంతే సత్యం. అందుకని దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క సువార్త అనేక ప్రాంతాల్లో దేవుడు వినిపిస్తున్నాడు. మందిర సరిహద్దులు విశాలపరిచిన అనేక మంది దైవజనులను తీసుకొచ్చి వాడబడుతున్న అనేక స్థలాల్లో దేవాలయాలు, మందిరాలు, దేవుని యొక్క ఆరాధన జరుగుతున్నాయి. ఏంటంటే తెలుసా? యేసయ్య త్వరగా రానయ్యున్నాడు. లోకంలో నిరీక్షణ లేని ఇతరుల వలె మీరుండొద్దు. చాలామందికి లోకంలో నిరీక్షణ లేదు. వాళ్ళకి నా ప్రాణమా తినుము త్రాగము సుఖించమనే మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారేమో, కానీ తన బిడ్డలైన వారి కొరకు దేవుడు ఎన్నో ఉపమానాలు చెప్పాడు అక్కడ. అందుకని అక్కడ ప్రయాసపడి భారం మోసుకొంచున్న ఈ ఊరోళ్ళు అన్నాడా? చెప్పండి. సమస్త జనులారా నా యొద్దకు రండి అయ్యా, నేనే మీకు విశ్రాంతిని ఇస్తానయ్యా. నా దగ్గరికి వస్తే విశ్రాంతి అంటే నిద్రనే? చెప్పండి. నిద్ర కాదుగా. విశ్రాంతి అంటే నిద్ర కాదండి. దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే నెమ్మది, మనశ్శాంతి, సమాధానం. నువ్వు ప్రభువును కలిగి ఉన్నప్పుడు నీకు మొట్టమొదట దొరికేది ఏంటో తెలుసా? మనశ్శాంతి. ఏం దొరుకుద్ది? ప్రభువుని కలిగింది ఒకటే, వాళ్ళకి ముందు మనశ్శాంతి దొరుకుద్ది. అప్పుడు దాకా కలవరంతో ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు, దానికి దీనికి ఏంటేంటో జరిగిపోతే అని అనుకుంటారు. నువ్వు
దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, నువ్వు మోకాళ్ళేసి మందిరంలో నీ సమస్యని హిచ్చుకేవలే నువ్వు ఆయనకు అప్పగించినప్పుడు నువ్వు చక్కగా ముసుకేసి పడుకోవచ్చు. దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు అండి ఆయన. అందుకన్నాడు దేవునికి అప్పగించుకున్నాడు హిజ్కియా మొత్తం. నువ్వేదైనా చేయగలిగిన దేవుడు ప్రభా, నీకు అసాధ్యమంటూ ఏది లేదు. రబ్షాకే మాటలు విను ప్రభా, అష్షూరు సైన్యము ఇలా మాట్లాడుతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా దేవునికి తన బాధ్యతను అప్పగించుకున్నప్పుడు నిజంగా దేవుడు ఒక్క రాత్రే 185,000 మంది వెళ్ళినప్పుడు నిజంగా అద్భుతం అండి. దేవుడు నీ కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు అండి. అందుకని మన దేవుడు ఎవరో తెలుసా? ప్రార్థన ఆలకించేవాడు. ఎవరైనా మన ప్రార్థన ఆలకించే దేవుడు అండి. అందుకని నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు, తలంపులు తపనలు అన్నీయు ఎరిగియున్నావు, నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు, నడచినాను పండుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మన దేవుడు చూచుచున్న దేవుడు. ఎవరైనా మనను చూచుచున్న దేవుడు. దేవుడు నీకు పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. ఆ కోరు లోయను, శ్రమగల లోయను ఒక నిరీక్షణ ద్వారంగా దేవుడు చేస్తారన్నాడు. రోమీలు రాయబడిన పత్రిక కూడా చూద్దాం ఒక్క మాట. 5వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చదువున్నాను. రోమీలు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చదువున్నాను. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగిజేని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని కొరకు మనం నిరీక్షించినప్పుడు అంటున్నాడు దేవుడు, ఈ నిరీక్షణ అంట మనల్ని సిగ్గుపరచదు. తొందరపడి అబ్రహాములాగా నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి మనం కొన్నిసార్లు 10 రూపాయలకి తెచ్చేయకూడదు. వెళ్ళి అప్పటికప్పుడు టెన్షన్ పడిపోయి చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా చేయాలి తప్పదు అన్నట్టుగా మనుషులు తొందరపడతారు. నిజమే. ఒకరోజు ఎలీషా కాలంలో కూడా ఒక తల్లి వచ్చి, అయ్యా నా 2 పిల్లలను కూడా వాళ్ళు మరి బానిసలుగా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు, మరి తెలుసు నీ దాసుడు ఎంత నమ్మకంగా ఉన్నాడు,
మరి ఎంత పరిచర్య చేసాడో నీకు తెలుసు. అప్పులు వాళ్ళు ఈ రోజున వచ్చి తీసుకెళ్ళిపోయే పరిస్థితిలో నా కుటుంబం ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒకటే చెప్పాడు ఎలీషా, నీ ఇంట్లో ఏమైనా ఉందమ్మా అని అడిగాడు. నూనె కొండ ఒకటే ఉందా అన్నాడు. ఎలాగో ఇప్పుడు అన్ని కుండలు కూడా ఖాళీ అయిపోయినాయి కదా, మీకు దొరకగలిగిన నూనె కుండలన్నీ కూడా తెప్పించుకోండి. ఆ ఒట్టి కుండలన్నీ కూడా లోపల ఉంచి వాటిని శుభ్రపరిచి తలిపేసి ఉన్న నూనె ఏ కుండలైతే ఉందో ఆ కుండను ఏం చేయమన్నాడు, వాటిలోకి వంచండి అన్నాడు. సామాన్యంగా ఒక కుండ ఉంచితే ఇంకో కుండ ఆటోమేటిక్ ఖాళీ అయిపోద్ది. కానీ తన విశ్వాసం ఉంచింది. ఏంటో తెలుసా, నీ అవసరాలనే తీర్చబడతాయమ్మా, ఆ కుండలన్నీ కూడా ఆయిల్ నింపబడుతుంటే మనమైతే ఇది ఎలా సాధ్యము అని చాలా తెలివి ఉపయోగించి మాట్లాడేవాళ్ళం. కానీ నమ్మిన వారి వల్ల ఈ కార్యాలు కనపడతాయని ఆ తల్లికి తెలుసు. కాబట్టి దైవజనుడు చెప్పిన మాటను విని ఆ ఖాళీ కుండల్లోకి ఒక్కొక్క పాత్రలోకి ఉంచినప్పుడు మనం పెట్రోల్ గన్తో కొడతాడు చూసారా, అలాగ అన్నీ ఒక్కొక్క నింపబడిపోయినాయి. అది ఆఖరి కొండ కూడా మళ్ళీ ఇలా తిరగేసేలా దాన్ని ఇలా వెళితే అది కూడా ఫుల్ అయిపోయిందంట. ఆశ్చర్యపోయి నువ్వేదైనా చేయగలిగింది దేవుడు అయ్యా. ఆ నూనె కొండలు ఆ సమయంలో నూనె అనేది దొరకనప్పుడు డిమాండ్ ఉంటుందా లేదా చెప్పండి. అవసరమైతే బ్లాక్లో కూడా అమ్ముతారు టయాన్ని బట్టి కదా. అలాగూ చాలా మరి ఆమె అప్పులన్నీ తీర్చుకోగలిగింది. కరువు కాలంలో తను ఒకళ్ళ మీద ఆధారపడుకోకుండా దైవుడి జనుడు చెప్పినట్లుగా తన జీవితంలో ఎంతో నెమ్మది కలిగి సంతోషం కలిగి ఉంది. అవునండి, ఎందుకంటే దేవునికి సమస్తం సాధ్యమే. అది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యం. అవునండి, రాబో కాలములో ఏ కార్యం జరుగుతుందో మనకైతే తెలియదు, కానీ నీ గురించి నా గురించి దేవుడు అన్నీ ఎరిగి ఉన్న దేవుడే. మనము నీ భవిష్యత్తును చెప్పగలిగిన దేవుడు నీ తండ్రి. కాబట్టి నీ తండ్రి చెప్పండి, మన పరలోక తండ్రి లాగానే నీ కోసమో బిడ్డల కోసమో వాళ్ళు ఎన్నో చేస్తారు. చెప్తారు కదా, అబ్బాయి నీ ఇల్లు నీదే, ఆ పొలం నీదేరా, ఆ మెట్ట నీకే, ఆ మాగాడి నీకే, పైన నువ్వు కింద ఉండు, ఇట్లా మొత్తానికి ఏదో వాళ్ళకున్న ఆస్తిని బట్టి ఏం చెప్తారు తల్లిదండ్రులు. వాళ్ళు వాళ్ళ పరిస్థితి సరిగ్గా లేకపోయినా బిడ్డల కోసం చెప్పండి శ్రేష్టమైన ఎప్పుడూ ఉంచుతారు కదా. అలాగే నీ పరలోకపు తండ్రి నీ కొరకు ఎప్పుడు ది బెస్టే ఉంచుతాడు. ది బెస్ట్ ఎప్పుడు కూడా నీకు ఇచ్చేది ఆయన అంతేనా. అవునండి, జీవము గల దేవుడు ఆయన బిడ్డలను అంటాడు, ఆయన నా జనులు ఎన్నడూ కూడా సిగ్గునందరు అన్నాడు. ఇక్కడ రాయబడిన ఏంటంటే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంటండి, సిగ్గుపరచదు. అందుకని దేవుని మీద నువ్వు ఆధారపడుతూ నేర్చుకున్నప్పుడు నువ్వు భయపడవసరంలా. ఆది కాండం నుంచి మీరు చూసుకోండి, ప్రకటన గ్రంథం ముందు వరకు కూడా అనేక మంది భక్తుల యొక్క జీవితాలు ఎందుకు మన కోసం రాసించాడంటే అది ఏదో కల్పించింది ఊహించింది కాదండి. యథార్థమైన సంఘటనలో నీ కోసం బైబిల్ రాసించాడు. ఇప్పటికీ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పబడుతున్న ఊరి పేర్లు అన్నీ కూడా ఒకవేళ కాలానుగుణంగా పేరు మార్చి ఉండవచ్చేమో, కానీ ఆ ప్రాంతాల, ఆ గ్రామాలు, ఆ పరిస్థితులు అన్నీ కూడా ఇప్పటికీ చరిత్ర ప్రకారము కొన్ని వేల సంవత్సరాలు జరిగిన సంఘటనలు కూడా ఈరోజు మన ముందు దేవుడు అలాగే ఉంచాడు వాటిని. అవునండి, ఫరో సైన్యము గురించి మనం చెప్పుకుంటున్నామే, ఆ రథ చక్రాల ఎర్ర సముద్రం లాగా ఉంచాడు. నీ కొరకు నా కొరకు రాబో తరం వరకు కూడా తెలియబడాలని దేవుడు దాన్ని భద్రపరిచాడు. భలే బొల్లుతున్నారు అంటారు కొంతమంది, చూసారా, మనలాంటి వాళ్ళు ఉంటారని దేవుడికి అన్నీ తెలుసు. అందుకనే మనుషులు ఎన్నోసార్లు కొన్నిసార్లు నమ్మని వాళ్ళు ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు. కొన్నిసార్లు ఏమీ లేని దానికి ఉన్నాయి అన్నట్టుగా కల్పించి మాట్లాడుతూ ఉండే జనంలో మధ్యలో మనం ఉన్నాము ఈ రోజున. ప్రతిదీ ఆధారాలతో సహా, యేసు ప్రభువుని గురించి మాత్రమే కాదండి, అబ్రహాం మొదలుకొని మీరు ఆది కాండంలో ఏదేను వనం నుంచి మొదలేసుకొని పోని ఎప్పటికీ ఎరుకో ఇరాక్ అనే ప్రాంతంలో ఉంది. అది భూమి పుట్టినగాడి నుంచి జరిగిన సంఘటనలో ఇప్పటి వరకు అలాగే దేవుడు నీ కోసం నా కోసం ఉంచాడు. అవునండి, మనం నమ్మాలా. మనం నమ్మితే కార్యాలు మనం చూడగలుగుతాం. ఏదైనా
కొన్నిసార్లు అపనమ్మిక అనేది మనలో ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇంకా చాలామంది వాదించేవాళ్ళు ఉన్నారు లోకంలో. యేసుప్రభు కూడా ఒక దేవుడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. లేదండి, ఆధారాలతో సహా దేవుడు చెప్తున్నాడు. ఆ రోజున అరారోతు పర్వతం మీద ఏదైతే ఓడ అనేది చిక్కుకుందో, ఎప్పటికీ దాని యొక్క చితిసారపు మొరానుతో చేసిన ఆ ఓడ ఆ టర్కీ అనే ప్రాంతంలో అరారోతు పర్వతం మీద ఉంది ఇప్పటికీ. ప్రారంభం నుంచి మీరు చూసుకోవచ్చు. బైబిల్ అనేది ఊహించి రాసింది కాదు, ఎవరు కల్పించింది అంతకన్నా కాదు. ఆధారాలతో చరిత్ర ప్రకారం అది ఎంత సత్యమో రేపు రాబోయే దినాల్లో తను సిద్ధపడిన సంఘమును తీసుకెళ్ళడానికి కూడా రావడం అనేది అంత సత్యము. అందుకనే దేవుడు మనతో మాట్లాడేది మత ప్రచారాలు కాదు, సంఘాలు పెంచుకుంటాం కాదు, ఏదో దేశ ప్రభువును మత వ్యాప్తి చేయటం అంతకన్నా కాదండి. ఈ లోకంలో దేవుని ఎరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు, సత్యము తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు, యథార్థం తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నా శ్రమలో ఇలాగే అయిపోవాలను, నా బాధ ఇలాగే అయిపోతానని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, శ్రమగల లోయను కూడా ఒక నిరీక్షణ ద్వారంగా నేను చేస్తాను. అవునండి, రాబో కాలములో మీకు ఒక నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఎవరో తెలుసా? యుగ యుగములో మనం దేవునితో ఉండే కృపను. యుగ యుగాలు ఈ లోకంలో కొంతకాలమేమో ఎవరైనా జీవించేది, కానీ దేవుడు అంటున్నాడు యుగ యుగములు దేవుని యొక్క రాజ్యములో మనం ఉండటానికి దేవుడు మన కోసము సిద్ధపరుస్తున్నాడు. అవునండి, ఆయన బిడ్డలను, ఆయన నమ్మిన బిడ్డలను ఎవ్వరూ కూడా నిజంగా విడిచిపెట్టారు. ఆయన అన్నాడు, అందుకని నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసి ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. దేవుని సన్నిధిలో ఆయన మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. రాబో కాలంలో మనకు ఒక నిరీక్షణ దేవుడు ఉంచాడు. మనము లోకంలో మనుషుల వలె ఏదో మనం గాలిలో మనం ఏం చేయవసరం లేదు. మనం ఆధారపడవలసిన మీద పూర్ణ హృదయంతో మనం ఆధారపడితే దేవుడు తప్పకోకుండా దేవుడు మనం ఆలకించే దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి మన విన్న దేవుడు ఈరోజు నీ మనవి కూడా ఇంటకి ఆయన ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభా, ఆయన ఒక్కొక్క నిరీక్షణ ద్వారా నేను నా కొరకు సిద్ధపరిచిన దేవా నీకు వందనాలంటూ, శ్రమగల లోయను కూడా ప్రభా, ఆ కోరు లోయను కూడా ఒక నిరీక్షణ ద్వారముగా మా కొరకు సిద్ధపరిచినందుకు అయా నాయన, నా కొరకు నువ్వు సిద్ధపరిచినందుకు వందనాలు. మా ముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మాత్రమే కాదు అనేక మంది యొక్క జీవితాల్లో కూడా ప్రభా, హిజ్కియా జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగించావో, యెహోషాపాతు జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగించిన దేవుడు ప్రభా, అయా నాయన దావీదు జీవితంలో ఎన్ని కార్యాలు జరిగించావు ప్రభా. అయా నిజమే ప్రభా, దావీదు అంటాడు, అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడనన్నాడు. దేవుడు ఒక నిరీక్షణ, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. ఈ రోజున దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. నువ్వే వేదనతో ఉన్నావో, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, నీ శ్రమగల లోయను కూడా ఒక నిరీక్షణ దూరంగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా నమ్మదగిన దేవా, నీ దయలో నీ కృపలో నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి నాయన, నీ కృపలో ప్రభా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు, మా ప్రార్థనకు జవాబిస్తున్నందుకు వందనాలు. అనేక మంది యొక్క జీవితాల గురించి మాతో మాట్లాడుతున్నాము. ఇప్పుడు అయా ఆ దినమందు నువ్వు ఎలాగ అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగించినప్పుడు రాహాబు అనే వేశ్యకు ఒక మార్గాన్ని సిద్ధపరిచావయ్యా. అయా నిజమే ప్రభా, ఒక నిరీక్షణ ద్వారా ఆమె సిద్ధపరిచి అయా యేసుప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరుందంటే నిజంగా తను ఎన్నడూ ఊహించలేదు ప్రభా. తన జీవితాన్ని బట్టి, తన పరిస్థితిని బట్టి నిజమే ప్రభా, ఆ దినాల్లో రాళ్లతో కొట్టి చంపబడవలసిన స్త్రీని, ఆ కుటుంబాన్ని కూడా ప్రభా అయా శ్రమగల లోయల గుండా వెళ్ళవలసిన దాన్ని నిరీక్షణ ద్వారంగా తెరిచిన దేవుడు ప్రభా. నీకు అసాధ్యం అంటే ఏదీ లేదు ప్రభా. మా జీవితాల్లో మా మా పొరపాటును బట్టి, మా జీవితాల్లో మా నడకతను బట్టి ప్రభా ఎప్పుడో చనిపోవలసిన వారం ప్రభా,
కేవలము నీ కృపే ప్రభా తండ్రి నాయన. మాయా నీ కృపే మమ్మల్ని కాపాడుతుంది ప్రభా. నీ ప్రేమే మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. నీ సన్నిధికే వందనాలు, ఈ ప్రేమకే వందనాలు తండ్రి. అయ్యా మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. నీ వాక్యం మాలో స్థిరపరిచి బలపరిచి నమ్మకంగా నిన్ను వెంబడించి నిన్నే ఘనపరిచే జీవితాలు మాకు దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.